రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్చార్జ్ ఫీజుని ఏటీఎం ట్రాన్సాక్షన్స్ పైన ఇంక్రీజ్ చేయబోతుందండి. అంటే ఎవరైతే ఎక్కువగా ఏటీఎం ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారో వాళ్ళకి ఈ రేట్స్ అయితే గనక 1 May 2025 నుంచి ఇంక్రీజ్ అవబోతున్నాయి. కాబట్టి కస్టమర్స్ ఎవరైతే ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఛార్జెస్ అయితే పెరుగుతాయండి. అది కూడా అందరికీ కాదండి. మరి ఎంత పెరుగుతున్నాయి, ఏ ట్రాన్సాక్షన్స్ పైన ఈ ఛార్జెస్ ఉండబోతున్నాయి, ఎవరెవరికి ఇది అప్లై అవుతుంది, అవన్నీ కూడా చూద్దామండి. ముందుగా ఇంటర్చార్జ్ ఫీజ్ అంటే ఏంటి అంటే, మీ దగ్గర ఎస్బీఐ అదేనండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకుందాం. ఆ డెబిట్ కార్డ్ మీ దగ్గర ఉంది. కాకపోతే మీరు ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి మీరు క్యాష్ విత్డ్రా చేశారు అనుకుందాం. మీకు పక్కనే ఉందని వెళ్ళారు. అలా ట్రాన్సాక్షన్ చేసినందుకు గాను మీకు ఇంటర్చార్జ్ ఫీజు అయితే గనుక మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఛార్జ్ చేస్తుందండి. మరి ఇవి ఫ్రీగా కాదా అండి? ఈ ఇంటర్చార్జ్ ఫీజు అయితే గనుక అప్ టు మీకు 3 ట్రాన్సాక్షన్స్ వరకు, అంటే మీరు 3 క్యాష్ విత్డ్రాల్స్ వరకు కూడా మీకు ఫ్రీ అనండి. అదే 4th ట్రాన్సాక్షన్ నుంచి అయితే గనుక మీరు ఇలా ఎస్బీఐ కస్టమర్ అయ్యుండి హెచ్డిఎఫ్సిలో క్యాష్ విత్డ్రా చేస్తే గనుక అక్కడి నుంచి మీకు ఛార్జెస్ అయితే పడతాయి. మరి ఇది ఎంత ఛార్జ్ చేస్తారండి అంటే, జనరల్ గా ఈ 1 May 2025 నుంచి మీరు ఫ్రీ లిమిట్ క్రాస్ చేస్తే గనుక, అది ఇప్పుడు చెప్పాను కదండి, 3 ట్రాన్సాక్షన్స్ దాటితే గనుక మీకు ఛార్జెస్ పడతాయి. ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గా డివైడ్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇలా క్యాష్ విత్డ్రాల్ గట్రా చేస్తే గనుక మీకు ఇంతవరకు 17 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ కి మీకు ఛార్జ్ చేసేవారు. అది కాస్త ఇప్పుడు 19 రూపీస్ కి ఇంక్రీజ్ చేస్తుందండి. అదే నాన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే గనుక అదేనండి బ్యాలెన్స్ ఎంక్వైరీ, అలానే మీరు ఏదైనా మినీ స్టేట్మెంట్ తీద్దాం అనుకున్నారు, ఇలాంటి వాటికి మీకు 6 రూపీస్ ఇంతవరకు ఛార్జ్ చేసేవి, అది కాస్త ఇప్పుడు మీకు 7 రూపీస్ కి ఇంక్రీజ్ చేసింది. ఈ ఎఫెక్ట్ అయితే గనుక ఎక్కువగా స్మాల్ బ్యాంక్స్ పైన ఇంపాక్ట్ పడే ఛాన్స్ అయితే గట్టిగా ఉందండి. ఎందుకంటే వీటికి అంత ఎక్కువగా ఏటీఎంస్ ఎక్కడ ఉండవు కాబట్టి ఇవి ఎక్కువగా పెద్ద బ్యాంక్స్ పైన డిపెండ్ అవుతాయి. కాబట్టి వీటిపైన కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఆ లిమిట్ క్రాస్ చేసినప్పుడు. మరి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా చేయొచ్చండి అంటే, ఆర్బీఐ సర్క్యులర్ డేటెడ్ 10th October 2014 ప్రకారం ఒక 1 month లో కస్టమర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అనేవి అదర్ బ్యాంక్ ఏటీఎంస్ నుంచి అంతవరకు కూడా 5 ట్రాన్సాక్షన్స్ చేసుకునేది కాస్త 3 ట్రాన్సాక్షన్స్ తగ్గించిందండి. ఇది కూడా ఈ మెట్రోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ అవుతున్నాయి. ఈ 5 to 3 ట్రాన్సాక్షన్స్ తగ్గించింది ఏదైతే ఉందో అది బోత్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అలానే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అంటే మీరు క్యాష్ విత్డ్రా చేసినా, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా, మినీ స్టేట్మెంట్ ఏది చేసినా సరే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కలిపి మీకు 5 ట్రాన్సాక్షన్స్ నుంచి 3 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. అది కూడా మెట్రో సిటీస్కి. అదే మెట్రో సిటీస్ కానివి ఇవేవైతే చెప్పానో వాటికి అన్నిటికీ కూడా మీరు ఒక మంత్లో 5 ట్రాన్సాక్షన్స్ అయితే కనుక చేయొచ్చండి, బోత్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రెండు కలిపి. కాబట్టి ఇకపైన మీరు ఒక బ్యాంక్ కస్టమర్ అయ్యుండి వేరే బ్యాంక్ ఏటీఎంస్ లో మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా సరే, మీరు ఏ ప్లేస్ లో చేస్తున్నారు, అదేనండి మెట్రో ప్లేస్ లో చేస్తున్నారా, నాన్ మెట్రో ప్లేస్ లో చేస్తున్నారో చెక్ చేసుకొని దానికి తగ్గట్టు ఈ లిమిట్స్ ని ఫాలో అవుతూ మీరు ట్రాన్సాక్షన్స్ అయితే గనుక ఏటీఎం నుంచి చేయండి. మరి ఎందుకండి ఈ రేట్స్ ని పెంచింది? ఇది అసలు ఎప్పుడూ కాదా? యాక్చువల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అదేనండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసిన ప్రపోజల్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఈ రేట్స్ అయితే కనుక ఇంక్రీజ్ చేస్తుంది. మరి ఎందుకు ఇంక్రీజ్ చేస్తుంది అంటే, మీకు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్స్ అదేనండి ఏటీఎంస్ ఉంటాయి కదండి, ఈ ఏటీఎంస్ ని ఎవరైతే మేనేజ్ చేస్తారో అలానే ఆపరేట్ చేస్తారో వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళందరూ కూడా నాన్ బ్యాంకింగ్ ఎంటర్ప్రైజెస్ అన్నమాట. సో వీళ్ళకి ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతున్నాయి అన్నమాట. దానికోసమే ఈ రేట్స్ అయితే గనుక ఇంక్రీజ్ చేస్తుందండి. అదండి పెరుగుతున్న ఏటీఎం ఛార్జెస్ కోసం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికి వస్తే గనుక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే గనుక మాస్టర్ యువర్ మనీ బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను సినాప్సిస్ గా ఇచ్చాను. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి.
అలానే కోర్స్ కంటెంట్ లోకి వస్తే గనుక నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ టాపిక్స్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేశానండి. ఇందులో ఏ చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత మీకంటూ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ 5.5 అవర్స్ కోర్స్ కంటెంట్ లో 18+ ఏజ్ దాటిన అందరికీ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి. ఈ కోర్స్ ని మీ మొబైల్, ల్యాప్టాప్, టీవీ ఇలా ఎందులో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోర్స్ ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన కానీ బై నౌ పైన కానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ వీటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి.